హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను వచ్చేసి నెయ్యి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బయట చాలా వింటున్నాం కదా మనం, అన్నిట్లలో కల్తీ జరుగుతుందని. ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. పిల్లలకు కూడా పెడితే చాలా హెల్తీ, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తినొచ్చు. ఇక్కడ నేను మీగడతో ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఈ మీగడ వచ్చేసి 1 వీక్ స్టోర్ చేసుకుందండి. బయట పెడితే స్మెల్ వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాలు బాగా కాగిన తర్వాత, పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీగడ అనేది చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంది. నేను ఇది 1 వీక్ స్టోర్ చేసుకున్నాము ఫ్రిడ్జ్లో. అదంతా మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా వెన్న ఫామ్ అవుతుంది అనమాట. ఈ వెన్నని మనం ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి సపరేట్గా. ఈ విధంగా మనం మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి మీగన్నంతా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే వెన్న బాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ వెన్ననంతా సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకున్నటువంటి వెన్నని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, దాంట్లో వాటర్ పోసుకొని 2 సార్లు వెన్ననంతా క్లీన్గా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది టేస్ట్ బాగుంటుంది అండ్ నెయ్యి కాచిన తర్వాత స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా బౌల్లో తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి 2 టైమ్స్. ఆ వెన్నెలో ఎలాంటి వాటర్ లేకుండా మొత్తం వంపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం వంపుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెట్టేసుకొని కరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు వెన్న ఎంత బాగా వచ్చింది కదా, ఊర్లో పాలు కాబట్టి చాలా బాగా వస్తుంది వెన్న. మనం నార్మల్గా ప్యాకెట్ పాలతో చేస్తే ఈ విధంగా రాదండి. ఊర్లో పాలు కాబట్టి సూపర్గా ఉంటుంది అండ్ క్రీమీ టెక్స్చర్ కూడా సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో వెన్న వచ్చేసి. ఈ విధంగా మొత్తం వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత మనం ఆ వెన్నను తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం వెన్నంతా క్లీన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్కి వెన్న కరగడం స్టార్ట్ అవుతుంది. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. దగ్గరుండే కాచుకోవాలండి. చిన్న గిన్నెలో పెడితే పొంగుతుంది కాబట్టి మనం స్టవ్ దగ్గరుండే కాచుకోవాలి. ఈ విధంగా మొత్తం మరిగిన తర్వాత చివర్లో నెయ్యి మరిగిన తర్వాత ఒక తమలపాకు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల నెయ్యి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. లిడ్ ఓపెన్ చేసి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ ఈ విధంగా మళ్ళీ మరిగించుకోవాలి నెయ్యిని. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా మరిగించుకున్న తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకోవాలి నెయ్యిని. చల్లారబెట్టుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్లో కానీ ప్లాస్టిక్ దేంట్లో అయినా స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వడగట్టుకోవాలి. చాలా బాగుంటుంది నెయ్యి. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.